ఓ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి క్షమించమన్న తర్వాత కూడా నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు తెలుసా? గత జీవితంలో ఆయన నీ పట్ల చేసిన అపరాధములు బట్టి, గత జీవితంలో ఆయన నీ గురించి మాట్లాడిన కొన్ని తప్పుడు మాటలు బట్టి, నీ మీద నింద మోపి ఉండొచ్చు, నీ మీద నలుగురి దగ్గర చెడ్డగా మాట్లాడి ఉండొచ్చు, లేదా నీ బలహీనతలు ఎత్తి చూపించి ఇతరులకు అది చూపించడం కావచ్చు, చెప్పడం కావచ్చు, నీకు హాని కలిగించే విధంగా ఉండొచ్చు. ఏదైనా వాటిని జ్ఞాపకం తెచ్చుకొని నీవు ఇంకా వ్యక్తిని క్షమించలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, క్షమించు, క్షమించు. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా మనుషుల అపరాధములు మేము క్షమించిన ఎడల మా అపరాధములు క్షమించమని. మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి క్షమించు సహోదరుడు అన్నప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? తన అపరాధములు ఇంకా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు. తన గత జీవితంలో గడిచిన కాలంలో నీ ఎడల చూపిన అపరాధములు ఇంకా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగి వారిని క్షమించు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం 22, 24 వచనాల్లో, నీ సహోదరుడు నీ ఎడల విరోధం కలిగి ఉన్న ఎడల అతని దగ్గరికి వెళ్ళి ముందు సమాధాన పడి తర్వాత దేవునికి అర్పించాలి. అతను క్షమించమని అడగలేదు, కానీ నీ ఎడల విరోధము కలిగి ఉన్నాడు, అయినా దేవుడు వెళ్ళి సమాధాన పడమన్నాడు కదా. అలాంటిది ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? దాన్ని దేవుడు పాపంగా ఎంచుతాడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రేమ క్షమించును, ప్రేమ క్షమిస్తుంది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. గత జీవితాన్ని తలుచుకొని, గత జీవితం ఆయన నీ పట్ల చేసిన అపరాధములు తలుచుకొని ఎన్నడూ వ్యక్తి పట్ల నువ్వు విరోధ భావం కలిగి వద్దు. క్షమించుకుంటూనే ముందుకు వెళ్దాం. అక్కడికి శిలువ వేస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగని కనుక వీరిని క్షమించమని అన్నాడు ప్రభు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. మన శత్రువుని సైతం ప్రేమిద్దాం, బాధ పెట్టిన వారిని సైతం ప్రేమిద్దాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.